పిల్లలకి 10 పెద్దోళ్ళకి 25 పిల్లలకి 10 పెద్దోళ్ళకి 25 వచ్చేసింది మన మైథిలి. ఓ 10 రూపాయలు ఇవ్వండి. ఒక్క రౌండ్కే 10 రూపాయలా? లేకపోతే మీరు ఇచ్చే 10 రూపాయలకి వైజాగ్ మొత్తం చెప్తారా? పగిడి పిల్లలకి 10 పెద్దోళ్ళకి 25 పిల్లలకి 10 పెద్దోళ్ళకి 25 పిల్లలకి 10 పెద్దోళ్ళకి 10. గుర్రెక్కువ ఏంట్రా? నేను గుర్రం ఎక్కేవాళ్ళ కనపడుతున్నానరా? ఓహో, నువ్వు దీని మీద ఎక్కావనుకో అక్కడ దాకా పోతావు. ఇది నీ మీద ఎక్కిందనుకో పై దాకా పోతావు. దట్ ఈస్ మై హార్స్. వీడు చాలా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడు. నీ పేరేంట్రా? హార్స్ మ్యాన్ బాబు. హార్స్ మ్యాన్ బాబా? ఎస్, నా పేరు బాబు, ఇది నా హార్స్. హార్స్ మ్యాన్ బాబు వైజాగ్ మొత్తం ఫేమస్. ఓ అంత ఫేమసా? బాహుబలి సినిమా చూసావా? చూసా. దాంట్లో వార్ ఎపిసోడ్ చూసా కదా? చూసాను. ప్రభాస్ ఎక్కాడే గుర్రం. ఓ అదిదేనా? రాణా ఉన్నాడు కదా? రాణా గుర్రం. రాణా గుర్రం అర్థమైంది. కట్టప్ప గుర్రం. అదిదే. ఓ షిట్. ఎంతమంది సైనికులు ఉంటారు? 10,000 మంది ఉంటారు. 10,000 మందికి 10,000 గుర్రాలు. ఆఖరి గుర్రం నాదే. రాజమౌళి సెలెక్షన్. స్వీటీ తెలుసా? అనుష్కగా? నేనన్నా నా గుర్రం అన్నా గల్లపు. ఈ కొండగడ మనకు కావాల్సింది. ఎక్కించండి. ఎక్కడికి ఫంక్షన్ కా? బాహుబలి 3 షూటింగ్ కి. ఇంకా 2 రిలీజ్ కాలేదు. 300 ఉల్ఫాగాడు. ఉల్ఫాగాడ ఇచ్చుకెళ్ళి బండ్లు ఎన్ని గుర్రాలు ఉన్నాయి? ఎవరు సార్ మీరంతా? నేను చెప్పింది విడి గుర్తు సార్. గుర్రాలను డీల్ చేయడం వీడంత పనికి మనలో సౌత్ ఇండియాలోనే ఉన్నాడు. ఒంగోలు ఎవడరా పనికి మాలినాడు? వెళ్ళి వైజాగ్ అడుగు. నా ఇన్కమ్ ఎంతో చెప్తారు. విశాఖ బీచ్ బ్రాండ్ అంబాసిడర్ నేను. అదే సార్, ఉదయం హుడా పార్క్ అండి, మధ్యాహ్నం మధ్యలపాలెం, సాయంత్రం సీతమ్మ ధార, రాత్రికి రామకృష్ణ బీచ్ లో గుర్రాలు నడుపుకుంటాను. ఫుల్ బిజీ సార్. రోజుకి ఎంత వస్తుంది? ఎన్నిసార్లు చెప్పాలి సార్? చిన్నోడికి 10 పెద్దోడికి 25 నీలాంటి ముసలోడికి ఫ్రీ. అదే సార్, మీలాంటి సీనియర్ సిటిజన్ కి ఫ్రీ అంటున్నాను. ఆయన నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? నువ్వు అక్కడికి కోచ్గా వెళ్ళాలి. రోజుకి లక్షిస్తా. లక్ష? కోచా? అంటే నాకు వచ్చి నేర్పించడే కదా? నువ్వు వాడికి ఏం నేర్పించకూడదు. వీడికి వస్తే కదా సార్ వాడికి నేర్పించడానికి. సార్ నీ పేరేంట్రా? హార్స్ మ్యాన్ బాబు. ఈ రోజు నుంచి నీ పేరు హార్స్మెన్ బాబు కాదు, పీటర్ హెయిన్స్. పీటర్ హెయిన్సా? ఆ పేరు నా నచ్చలేదు. లేదు సార్, పీటర్ హెయిన్స్. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది, బాగుంది. ఆడి ప్లేస్ లోకి నేను వెళ్ళాలి అంతే కదా? ఇంతకీ ఒరిజినల్ పీటర్ హెయిన్స్ ఎక్కడున్నాడు సార్? వాడే ఒరిజినల్ పీటర్ హెయిన్స్. అదేంటి సార్, మనతో సీరియస్ గా డిస్కషన్ చేస్తుంటాడు, చెట్టు కింద అంత ఆరాంగా రెస్ట్ తీసుకుంటాడు. వాడు రెస్ట్ తీసుకోవట్లా, చంపేసి అన్ని చాలక్కర్లా చంపేశారా? ఏదైనా తేడా వస్తే నిన్ను కూడా అలాగే చంపేస్తాం. సార్ నేను చచ్చిపోతే నా గుర్రానికి గడ్డోడు పెడతాడు సార్. ఇంతకీ నా స్టూడెంట్ ఎవరు సార్? సిద్ధు, నువ్వు ఇక్కడుండి ప్రాక్టీస్ చేయడానికి మా నాన్నను ఒప్పించాను. వీటిలో నీకు నచ్చిన గుర్రాన్ని సెలెక్ట్ చేసుకో. ఆ గుర్రం. అదా మాకున్న గుర్రాలో అదే మోస్ట్ పవర్ఫుల్. దాన్ని లొంగ తీసుకోవడం చాలా కష్టం సిద్ధు. అవును సార్, చూస్తుంటే చాలా వైల్డ్ గా ఉంది. అసలే మీకు గుర్రాలతో టచ్ లేదు. అది సరే, మన కోచ్ పీటర్ హెయిన్స్ ఇవ్వాలే కదా రావాలి. అవును సార్. ఆయన ఎలా ఉంటాడు తెలుసా నీకు? ఆయన గురించి వినడమే కానీ ఎప్పుడు చూడలేదు సార్. నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది యాక్చువల్లీ. ఫోన్ కొట్టు ఒకసారి. 1 minute. ఏయ్ అవసరం లేదు, అదిగో వస్తున్నాడు. చెరో 10 రూపాయలు ఇవ్వండి, వెళ్ళిపోండి, ఆడుకోండి. మంచి స్టైలిష్ ఉన్నాడు సార్. పీటర్ హెయిన్స్. యా, సింగిల్ మ్యాన్ పీటర్ హెయిన్స్. మరి ఏంటి సార్ ఇందాక పిల్లాన్ని ఎక్కించుకున్నారు? వాళ్ళు సరదా పడ్డారు, నేను సంతోష పెట్టాను. వాళ్ళ దగ్గర చిల్లర డబ్బులు కూడా తీసుకుంటున్నారు కదా? 2000 కి చేంజ్ లేదు, గుర్రాన్ని గట్టి కొందామని 20 రూపీస్ తీసుకున్నాను. అంత కన్విన్సింగ్ గా లేదే. తెలిసిపోయింది. మనకి రాని పని ఏది ట్రై చేయకూడదు, వచ్చిన పని ఏది ఫ్రీగా చేయకూడదు. అది నా పాలసీ. నువ్వే నా స్టూడెంట్ వి? వాడు కాదు, నేనండి. నువ్వా? ఆయనే. ఎందుకు కొట్టాను తెలుసా? నాకు కొద్దిగా ఫ్రస్ట్రేషన్ ఉంది. చెప్పిన పని చేయకపోతే మర్డర్ చేయడానికి కూడా నేను వెనక్కాను. ఎవరి ఫిగర్? మా వాడు లవరు. ఆమె కోసమే పందెం కట్టింది, మిమ్మల్ని కోచ్ గా పిలిపించింది. అరేబియన్ హార్స్ లా ఉంది. ఈ ఫిగర్ కోసం పని ఏమిటి? యుద్ధం చేసి చచ్చిపోవచ్చు. ఓకే ఓకే ఓకే. గుర్రం గురించి నీకేం తెలుసు?
బేసిక్ గా గుర్రానికి 4 కాళ్ళు ఉంటాయి, ఫాస్ట్ గా పరిగెడుతుంది. సార్ 2 కళ్ళు కూడా ఉంటాయి. అదే 2 కళ్ళు కూడా ఉంటాయి. 2 కళ్ళు ఉంటాయా? ఇంకో ఐటమ్ మర్చిపోయారే. తోక 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 కూడా ఉంటుంది. తోక ఉంటది, లేపుద్ది, పేడేస్తుంది, చుచ్చిపోస్తుంది. ఇది కాదురా. కాదా? హార్స్ అంటే పొగరు, ఒక పవర్. అందుకే స్టామినాని హార్స్ పవర్ తో పోలుస్తారు. సార్ కి గుర్రాల గురించి బాగా తెలుసు అనుకుంటా. నాకు ఎంత తెలుసో వైజాగ్ బీచ్ లో అడుగు చెప్తారు. బీచా? అదే కోచ్ అన్న పోయి బీచ్ అన్నాను. రేపటి నుంచి నీకు ట్రైనింగ్. నేను రెడీ. ట్రైనింగ్ అంటే ఇలా కాదు. ఆల్ ది బెస్ట్. ఇంకెప్పుడు సార్? ఆ? ఓకే. ఆ, నాకు తెలీదు మరి. మార్నింగ్ నుంచి చూస్తున్నాం, గుర్రం మీద ఎక్కించి తిప్పుడు కానీ ట్రైనింగ్ స్టార్ట్ చేయడా? నాకెందుకో తన మీద డౌట్ గా ఉంది. నో, హీస్ పీటర్ హెన్స్, హీస్ హార్స్ విస్పరర్. ఎండెక్తుంది. బీచ్ లో కస్టమర్స్ ఉన్నారు లేరు. బీచ్ ఏంటి? బీచ్ లేదు, బాడీ లాంగ్వేజ్. హార్స్ మీద నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో టెస్ట్ చేస్తున్నాను. సార్ ఇంకా ఎంతసేపు అని చెప్తారు? ఓ షట్, కోచ్ క్వశ్చన్ చేస్తున్నాడు. అది డోంట్ ఇంటెంట్ మీ. yes what? మిమ్మల్ని అడిగేంత స్థాయి లేదు. I know, అడుగు. అలా ఎందుకు తిప్పుతున్నారు సార్ మార్నింగ్ నుంచి? హార్స్ రైడింగ్ అంటే ముందు హార్స్ తో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, మనం వార్మప్ అవ్వాలి, దీన్ని వార్మప్ చేయాలి. చూడండి, దాన్ని ఎలా లైన్ లో పెడతాను. సార్, ఎస్, అది వైల్డ్ హార్స్. ఇప్పటి వరకు ఎవరికీ లొంగలేదు. వైల్డా వంకాయ? అట్టంటి వైల్డ్ ఇదిగో ఇన్ని చూశాను. ఆప్ దేఖో పీటర్ హిన్స్ కా కాయ కచోడి. లుక్ ఎట్ ద మైస్. yes. పీటర్ గారు, కళ్ళతో కంట్రోల్ చేయడానికి మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకున్నారా? పంచులు ఆపి ముందు లేపరా నీ అయ్యా. యు ఆర్ ఫన్నీ సార్. నేను చెప్పానా కష్టమని. ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ కామన్ ఏమో. సార్ ఇంకో ట్రైల్ వేస్తారా? ఫ్రెండ్షిప్ మీద దానికి నమ్మకం లేనట్టుంది. దాని మూడు బాగాలేదు, నా మూడు బాగాలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తా. కొంచెం అక్కడ దాకా. పదండి సార్. ఇది చాలా కత్తిరిపురంలా ఉంది. వామ్మా! How is it, Dad? You lost by 16 seconds. That is the record. అంటే 1 minute 22 seconds లో రైట్ ఫినిష్ అవ్వాలా? ఇంపాసిబుల్. అలాగెవరు చేయలేరు డాడ్. వాట్ యు సేయింగ్? కరెక్ట్. అది మీ నాన్న తప్ప ఇంకెవ్వరూ చేయలేని ఫీట్. నో, ఐ డోంట్ బిలీవ్ దిస్. నో వే. ఒక్కసారి వీడికి నువ్వే చూపించు. ఊరుకోనా, అది ఎప్పుడో 20 ఏళ్ల క్రితం. డాడీకి వయసు అయిపోయింది తాత. పాప వదిలే డాడ్. ఇట్స్ ఓకే, యు కాంట్ డూ ఇట్. వెయిట్, యు డూ ఇట్. One minute 22 seconds. I can't believe it. How did you do that, Dad? కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ట్రాక్ మీద దిగే ప్రతి ఒక్కడు గెలవాలనే వస్తాడు, కానీ వాడికంటే ఎక్కువ నీలో ఏదో ఉండాలి. అప్పుడే గెలుపు నీదవుతుంది. రేయ్, నీకు తెలుసు కదా ఈ రేస్ నా లైఫ్ కి ఎంత ఇంపార్టెంట్. కాస్త కోఆపరేట్ చేయి. ఈ రేస్ నేను గెలిచాననుకో, నీకు ఆస్ట్రేలియన్ బీట్ తో హనీమూన్ సెటప్ చేస్తా పక్కా. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఏ గుర్రానికి ఇంత మంచి ఆఫర్ ఇచ్చుంటారు సార్. యు ఆర్ సంథింగ్ ఐ టెల్ యూ. కదా సార్, ఏంట్రా పొద్దున మీటింగ్ పెట్టారంటే మీటింగ్? సార్ మీ గురించే వెయిటింగ్. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేద్దాం? ఓవర్ యాక్షన్ కాదు సార్, మిమ్మల్ని అడిగేంత స్థాయి లేదు కానీ నాదో చిన్న రిక్వెస్ట్. అడుగు. మిమ్మల్ని గుర్రం ఎక్కితే చూడాలి సార్. ఇదేంట్రా? మిషన్ ఇంపాసిబుల్ 1 2 3 4 5 5. నీ కోరిక ఎప్పుడు చేరదు. మీరు కోచ్ కదా సార్? కోచ్ అంటే రైల్వే కోచ్ అనుకుంటున్నా? విజిల్ కొట్టగానే ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడానికి ఏం చెప్పాను? కోచ్. అది అలా ఫాలో అయిపో. రండి, ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడుకేం సిద్ధు? తక్కువ లేదు. ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య, మహేందర్ రెడ్డి గారి అమ్మాయి నేను కలవాలని ఫోన్ చేస్తే నేనే తీసుకొచ్చాను. ఆ రోజు తనని తీసుకొచ్చిన తర్వాత మీరు చెప్పిన మాటలే నాన్నని మార్చాయి. 2 years గా ఒప్పుకోని నాన్న నా పైలట్ ట్రైనింగ్ కి ఇప్పుడు ఒప్పుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. పేరేంటమ్మా? లక్ష్మి. అమ్మ పేరు ఏంటి బాగా ఓల్డ్ ఉందనా? ఆహా, అదేం లేదు. అది మా నాన్న ఫస్ట్ లవ్ పేరు. నీకెలా తెలుసు? నాన్న పెళ్లికి ముందు అమ్మకి ఫుల్ లవ్ స్టోరీ చెప్పాడంట. అదొక పెద్ద కథ అన్నయ్య. నాకు తెలియని స్టోరీస్ ఏముంటాయిలేమ్మా. నేను వస్తానన్నయ్య. బాయ్ బాయ్. అమ్మ లక్ష్మి,
అమ్మ పేరు పెట్టుకున్నావు, అన్నయ్య అని పిలిచావు. అన్నయ్య ఇస్తే తీసుకోవా? థ్యాంక్స్ అన్నయ్య. తొందర రండిరా, గుర్రం వెయిటింగ్. అతనేంటి ఇక్కడున్నాడు? తను నా కోచ్, నీకు తెలుసా? కోచా? అతను మా అన్నయ్య మనిషి. అమ్మ నా పీటర్ హెయిన్స్. చెప్తా. ఏంట్రా వెల్కమ్ ఈ సార్. పాట ట్రైనింగ్ కేక్ కట్టింగ్ సిల్లీ ఫెలోస్. కూర్చోండి. కత్తేదిరా కత్తేది. సార్ మీరు దీని కేక్ అనుకుంటున్నారా? ఆ? కాదు సార్, ఇది మినీ రేస్ కోర్స్. ఓ ఐ సీ. ఇది గడ్డి, ఇవి గుర్రాలు. వీల్ జాకీ. ఆహా. యాజ్ ఎ కోచ్ మీ స్ట్రాటజీ ఏంటి సార్? ఏదో చెప్పకపోతే ఇరుక్కుంటాం. వ్యూహం ప్రతివ్యూహంలో మన కొట్టపిండి దాంట్లో స్పెషలిస్ట్. ముందు గుర్రానికి గంతలు కట్టాలి, మన చూపే దాని చూపు అవ్వాలి, అడ్డదిడ్డంగా నడపాలి. మన ఎటు వెళ్తున్నామో మనకు తెలియకూడదు, గుర్రానికి అసలు తెలియకూడదు. శాతకర్ణిలో మా బాల ఇలా అని చెప్పాడు. బాలే చెప్పింది నేనే. ఆ కాపీరేట్ నాయే. వైజాగ్ బీచ్ మీద ఒట్టు. అవును సార్, మాట మాటికి మీరు వైజాగ్ బీచ్ మీద ఒట్టంటారు. అసలు మీకు వైజాగ్ బీచ్ కి లింక్ ఏంటి సార్? అదేంటరా, వైజాగ్ బీచ్ పేరు చెప్పగానే ఒళ్ళు పులకరించిపోద్ది. అవును, నువ్వు వైజాగ్ బీచ్ ఎప్పుడైనా గుర్రం నడిపావా? అప్పుడెప్పుడు నడిపాను సార్. అప్పట్లో 2 రూపాయలు ఉండేది. ఇప్పుడు 20 రూపీస్ రా. కరెక్టే సార్, అప్పట్లో 1-2 గుర్రాలు ఉండేవి. ఏకంగా 40 గుర్రాలు ఉన్నాయి సార్. 40? ఎవడ నాకు తెలియకుండా పెట్టింది? ఆర్కే బీచ్ నుంచి హుడా పార్క్ వరకు పాట పాడుకుంది నేను. ఏం పాడారు? పాట ఆహా. రాలిపోయి పువ్వా నీకు రాగాలెందుకే, ఇదేగా పాడింది. ఆ టైపే. హార్స్ మ్యాన్ బాబు లే. పేరు కూడా తెలిసిపోయిందా బాబు? ఆర్కే బీచ్ లో నీ గురించి అన్ని తెలుసుకున్నాం బాబు. అన్ని చెప్పేస్తారు బాబు. అది బాబు జరిగింది. ఈ రకంగా బుక్ చేశారు బాబు. ఇప్పటి నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తాను బాబు. తీసుకోండి. ఉన్న ఒక కోచ్ కూడా వెదవని తెలిసిపోయింది. ముందు ఆ పిచ్చు కూడా కట్ చేయాలి వెదవికి. కట్ చేస్తాను, కట్ చేస్తాను. పీటర్ హెయిన్స్ కోచ్ అంట నిన్ను. మరి ఇప్పుడు నీ ట్రైనింగ్ పొజిషన్ ఏంటి? అలా అంటారేంటండి? కోచ్ అంటే ఈ లంగోడిగాడు ఒక్కడేనా? ఈడి కాకపోతే ఇంకొకడు. లేదు పద్మ, వీడే నా కోచ్. ఈ హార్స్ మ్యాన్ బాబు అలియాస్ పీటర్ హెయిన్సే నా కోచ్. వీడితోనా? ఏమొచ్చు వీడికి? ఏయ్, నీ ఊపిడి ఆపితే చెప్తాను. వాళ్ళ దృష్టిలో వీడే నాకు ట్రైనింగ్ ఇస్తాడు. బట్ నా ట్రైనింగ్ ఇక్కడ కాదు. Come on, boys. Let's stop timing. Let's start training. Yes, sir. వెళ్ళి గుర్రం ఎక్కు. బ్లెస్ మీ సార్. ఏంట్రో కొత్తగా? సిద్ధు, ఎన్నిసార్లు చెప్పాను? స్టూపిడ్ ఫెలో. లెఫ్ట్ నుంచి రైట్ నుంచి కాదు, గుర్రాన్ని వెనక్కి నుంచి ఎక్కాలి. గుర్రాన్ని వెనక నుంచి ఎక్కడమని సార్ టూ మచ్. ముందు నుంచి ఎక్కావా వెనక్కి నుంచి ఎక్కావా అని కాదు, ఎక్కావా లేదా అనేది ముఖ్యం. సార్ యాజ్ ఎ కోచ్ యూ కెన్ సజెస్ట్ ఎన్ ఈజీ మెథడ్. నో ఐ మీన్ లైక్ లిఫ్టింగ్ ద లెగ్. ఓహో అప్పుడియా? రేయ్, ఆ బొంగులు పైకి లేపడరా. రైట్ సార్. ఈజీ మెథడ్ కావాలా? ఎస్ సార్. ఈ బొంగు ఉంది కదా, దాన్ని పట్టుకుని ఆలాడు. గుర్రం రాగానే లటక్కని దాని మీద. సార్ గుర్రం ఎప్పుడు వస్తుంది సార్? తెలుసుకో ఎప్పుడు వస్తుందో. సార్ అని చెప్తున్నారని అన్ని చేయగలరు సార్, చంపేసేలా ఉన్నాడు. పీటర్ హెన్స్ ఇక్కడ గుర్రాలతో గుంజులు తీయించారు. హౌస్ ఇట్ పాసిబుల్? ఏంటి తిక్కగా మాట్లాడుతున్నారు? పీటర్ హెన్స్ తో పరాచకలా పిప్పి చేస్తాను. పీటర్ హెన్స్ పేరు చెప్తే గుర్రాలు 10 కేజీలు పేడేస్తే 5 లీటర్లు చుచ్చిపోస్తాయి. అరే పద్మ, ఆ గుర్రం ఏంటంటే డల్ గా ఉంది. అవును సార్. నీకు ఓజోమని తీసుకురామని చెప్పాను, తెచ్చావా? తెచ్చాను సార్. తీసుకెళ్లి 2 గుడికలు దాని గుర్తులేసి. సార్ ఓచోమర్ అంటే మనుషులు వేసుకుంటారు కానీ గుర్రాలు ఎలా వేసుకుంటాయి సార్? మీరు మరి టూ మచ్. అది ఎలాగే? దీని మీద ఏముంది? గుర్రం బొమ్మ సార్. ఎందుకు వేశారు? హార్స్ పవర్. ముందు వీటి మీద ప్రయత్నించాకే ఆ తర్వాత వీళ్ళ మీద ప్రయత్నిస్తాను. అర్థమైంది కదా? వెళ్ళి వేసి ఆ తర్వాత చూడు ఎలా పరిగెడుతుందో. వస్తాడు కంట్రోల్ బేబీ. ఎవర్రా నువ్వు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు? ఐఎమ్ హిన్స్, పీటర్ హిన్స్, సూపర్ ఫ్యాంటాస్టిక్ కోచ్ ఇన్ ఇండియా. ఆపు. అది తరో బ్రెడ్, క్వార్టర్ హార్సా, అరేబియనా? అంటే ఏంటండి? మజిల్ స్ట్రక్చర్ టైప్ 1 టైప్ 2? నాకు షుగర్ లెవెల్ 2 అని చెప్పారండి. పోనీ సైరన్ డ్యామ్ డీటెయిల్స్ తెలుసా? ఏ బ్రీడ్? బ్రీడా? నాకు బ్రెడ్ తెలుసు, సైరన్ తెలుసు, నాగార్జున సాగర్ డ్యామ్ తెలుసు. హార్స్ బ్రీడ్ ఏంటో తెలీదు, సైర్ అంటే ఫాదర్ అని తెలీదు, డ్యామ్ అంటే మదర్ అని తెలీదు. నువ్వేంటి వచ్చావురా? ఏంటి సార్ కొడతారు? ఈ ఏదో కంటే మంచి కోచ్ దొరకలేదా నీకు? మీ ఫ్యామిలీని ఎదిరించి ఇంకెవరు వస్తారు సార్, ఇలాంటి వాళ్ళు తప్ప. మార్చుకో, మంచి కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకో. సార్ ఆ ట్రైనింగ్ ఏదో మీరే ఇవ్వచ్చు కదా. నేను నీకు ట్రైనింగ్ ఇవ్వటం ఏంట్రా? ఏం సార్ మీరు ట్రైనింగ్ ఇస్తే మీకు కొడుకు పోతారని భయమా? గెలుపనేది మా బ్లడ్ లోనే ఉందిరా. కదా, మీ బ్లడ్డే గెలుస్తుంది అనుకోండి, మీ బ్లడ్డే గెలుస్తుంది. ఆ ట్రైనింగ్ ఏదో మీరు ఇవ్వచ్చు కదా.
సరే ఇస్తాను. సార్ ఎందుకంటే గుర్రం కూడా ఎక్కలేని ఒక అనామకుడి మీద నా కొడుకు గెలవటం నాకు ఇష్టం లేదు. బట్ వన్ కండిషన్, ఏంటి సార్ అది? ఆ గుర్రాన్ని లొంగ తీసుకోవాలి. గెట్ లాస్ట్.